హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉండేలాగా ఎండు కొబ్బరి పుట్నాల పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి ఇలా పొడిని చేసి పెట్టుకున్నట్లయితే నెల నుండి 2 నెలల వరకైనా నిల్వ ఉంటుంది. ఈ పొడి టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కాస్త ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కొబ్బరి ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి కాస్త చల్లారనివ్వాలి. తర్వాత ఇదే కడాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చీలను వేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను ధనియాలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు నువ్వులను కూడా వేసి ఇలా వేయించుకోవాలి. చూడండి, మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఈ విధంగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు పుట్నాలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రను వేసి వీటన్నింటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివరగా కొద్దిగా చింతపండుని వేసి ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడికి చింతపండు వేడైపోతుంది. వీటన్నింటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొబ్బరిని వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, కొబ్బరి అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని ఇలా బౌల్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎల్లిగడ్డను పూర్తిగా తీసుకొని అన్ని ఒలిసి పొట్టేమి లేకుండా ఇలా తీసేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఎండుమిర్చిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టి ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడిలను వేసుకోవాలి. మిర్చి పొడి వేసిన తర్వాత ఇలా కొబ్బరి పొడిని కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. దీనిని వేడివేడి అన్నంలోకైనా దోశల్లోకైనా ఇడ్లీలోకైనా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పొడి ఎంత బాగుందో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకునే ఈ కొబ్బరి పుట్నాల పొడి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.